పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిపో మేనేజర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆర్టీసీ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఆర్ఎం రవాణా శాఖ అధికారి 1 సిఐ నాగరాజు పాల్గొని మాట్లాడుతూ సుఖ ప్రయాణం, భద్రతతో కూడిన ప్రయాణం సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు ఆర్టీసీ బస్సులు ప్రజల కోసం ఏర్పాటు చేశారని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుభవం సీనియర్ డ్రైవర్లతో సురక్షితంగా గమ్యానికి చేరేందుకే ప్రయాణికులు ఉపయోగపడేలాగా ఆర్టీసీ నూతన ఆలోచనలు, అభిప్రాయాలతో ముందడుగు వేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని, ట్రిపుల్ డ్రైవింగ్ వద్దని, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల మీకు ఎదుటివానికి ప్రమాదమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఆర్టీసీ వారు ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రజలు, ప్రయాణికులు సహకరించాలన్నారు. నెల రోజుల రోజుకు ప్రత్యేక కార్యక్రమం ప్రమాద రహిత ప్రయాణాలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. జరుగుతున్న పరిణామం కొద్దిగా తగ్గుముఖం పట్టాయని చెప్పేసి మన మేనేజర్ గారు చెప్పినట్టు అంతకుముందు వారోత్సవాలు నిర్వహించేవారు. వారం రోజులు కూడా టైం సరిపడలేదని చెప్పి కొంచెం షెడ్యూల్ ఇచ్చి మాసోత్సవాలకి అప్గ్రేడ్ చేసి నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు, వారోత్సవాలని మాసోత్సవాలుగా మార్పు చేసి మరి జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం డ్రైవర్ల ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్, తెలిసిన విషయాన్ని, అంటే మనం ఒక పని కంటిన్యూగా అదే పని చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ పని మీద కొంచెం నిర్లక్ష్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాం. మనం ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే పని చేసామో సెకండ్ రోజు ఆ విధంగా ఉండదు. ఉత్సాహంగా ఉన్న కొన్ని రోజులు బాగా చేస్తాం, తర్వాత కొంచెం నిర్లక్ష్యం వచ్చేసి క్యాజువల్గా చేస్తాం. తెలియకుండా కొన్ని తప్పులు మనం చేస్తాము. ఆ తప్పులన్నింటినీ ఇటువంటి మాసోత్సవంలో చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెట్టుకుని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసి మనం ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నాం, ఎక్కడ చిన్న నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది రిమెంబర్ చేసుకుని వాటిని మళ్ళీ మనం అటువంటి తప్పులు జరగకుండా చేసుకోవడం. అలాగే ఈ 1 year కాలంలో మనం ఏదైతే రోడ్ యాక్సిడెంట్ ఏమైనా జరుగుతాయో వాటిని అన్నింటినీ కూడా ఒక్కసారి క్రోడీకరించుకుని ఎటువంటి మిస్టేక్స్ వల్ల మనకు జరుగుతున్నాయి, ఇటువంటి అంశాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడం అనేది కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం.